అవ్యాజ కరుణామృత ప్రసాదిగా చిద్విలాస స్వరూపంతో దర్శనమిచ్చే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ స్వామి లోకాన్ని ధర్మ మార్గంలో నడిపి సనాతన జీవన విధానాన్ని పరిరక్షించే గురుగుహ స్వరూపం. మానవాడిలో అంతర్హితంగా ఉండే కుండలిని శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి 2 దేవేరులు. ఇక్కడ భార్యలు అంటే లౌకికమైన భార్యలు అని కాదు. వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి, ఆగమనంలో నాదశక్తికి ప్రతీక వల్లి అమ్మ. తంత్రశాస్త్రంలో వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాల గురించి స్పష్టంగా ఉంది. అంతటి మహిమాన్వితమైన తుర్కయాంజల్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం రండి. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుక దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య. అవిద్య, జ్ఞానం, దేవతలు, అసురుల మధ్య నిరంతరం జరిగే యుద్ధం, వాటి పరిణామ క్రమమైన దైవిక శక్తుల విజయమే సుబ్రహ్మణ్యుని లీలల సారం. సర్వోన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే జీవశక్తి స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. ఆ జీవశక్తి 6 చక్రాల భేదన ద్వారా కలుగుతుంది. సహస్రార చక్రంలో పూర్ణస్థితిని అనుభూతి పొందుతుంది. అంతేకాదు ప్రపంచంలో అజ్ఞాన తీవ్ర స్థితిని సంహరించే దైవిక శక్తి. పరిపూర్ణ జ్ఞాన స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు, శరవణభవుడు, షణ్ముఖుడు, దండాయుధపాణి, కుమారస్వామి, ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే దైవం కుమారస్వామి. అసలు స్వామి అనే పిలుపుకు కుమారస్వామియే అర్హుడని పండితులు చెప్తారు. స్వామి నామాలన్నీ ఆయన లీలా విశేషాలను తెలిపేవే. ఇలాంటి ఎన్నో విశేషాల దివ్య స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యాలయ విశేషాలను దర్శించుకుందాం రండి. హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ నగర్కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుర్కయంజల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాల సంప్రదాయాన్ని సమీకరించి వాటిని పరిశీలించి ఈ తుర్కయంజల్ గ్రామంలో వాటన్నింటినీ ఆపాదించి ఆగమ శాస్త్ర నియమానుసారం మరుగున పడిన శాస్త్ర విశేషాలను అమలు చేస్తూ ఇక్కడ బృహత్తరమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఇక్కడ భక్తులు శరణవభవ ఆలయంగా వ్యవహరిస్తారు. అయితే ఇది అన్ని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలాగే ఉంటుందని భావించొద్దంటారు శ్రీ కమలానందనాథుల వారు. తుర్కయంజల్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలోని ప్రతి అణువణువుకు ఒక విశిష్టత ఉందంటారు. ఆగమశాస్త్రం పండితులు ప్రధాన ఆలయం మెట్లను ఎక్కే క్రమంలో ఏ కాలు మొదలుపెట్టి ఎక్కితే చివరి మెట్టు అదే కాలిపాదంతో గర్భాలయ మండపంలోకి చేరుకుంటాం. ఇది ఎక్కడి తొలి ప్రత్యేకత. నెమలి వాహన నీలకంఠ తనయ నీ దివ్య నామాలు పలికేమయ్యా, నీ పాలక వడి మోసేమయ్యా, నీకు పాలాభిషేకం చేసేమయ్యా. మణిమాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా, నియమాల పూజలు చేసేమయ్యా, నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా. నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు. పచ్చని ప్రకృతి ఒడిలో పల్లె జీవన సౌందర్యం మధ్య ఆలయం నెలకొని ఉంది. ఆలయం చిన్నదే అయినా మహిమలకు మాత్రం అపారమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయాన్ని తామర తంతుతో నిర్మించారు. తామర తంతు రాగి తీగతో అనుసంధానం చేయడం మనిషి శరీరంలో అంతర్లీన శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి నిబిడీకృతమై ఉంటుంది. అలా ఉండడం చేత జీవుడు సజీవుడిగా ఉండగలుగుతాడు.
ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠ చేసే సందర్భంలో శంఖువకు రాగితీగ చుట్టి దానికి ఊర్ధ్వంగా యంత్రానికి తీగ తాకేలా అల్లే విధానాన్నే ఇక్కడ తామరతంతు అంటారు. ఇది విమాన గోపుర శిఖరం వరకు ఆగమ విధులను పాటించి నిర్మించారు. పూర్వకాలంలో అంటే దాదాపు 8వ శతాబ్దం క్రితం ఆగమ శాస్త్రంలో ఉన్న తామరతంతు నిర్మాణ శైలి కాలాంతరంలో కనుమరుగయ్యింది. ప్రాచీన ఆగమ శాస్త్రబద్ధంగా ఈ ఆలయం నిర్మాణం జరిగింది. శిఖరం పైన వేలాయుధం కూడా నిర్మితమైంది. దీంతో భక్తుల దోష నివారణలకు అత్యంత శక్తిదాయక పుణ్యప్రదేశంగా తుర్కయంజల్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం విరాజమానమవుతోంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కుమారస్వామి వారి నెమలి వాహనం అత్యంత సుందరంగా గోచరిస్తోంది. ఆలయ ధ్వజస్తంభం కూడా వేలాయుధ రీతిలో ఉండటం ఇక్కడ ఆలయ విశేషంగా కనిపిస్తోంది. అలాగే గర్భాలయ ముఖద్వారం నవనాగ బంధంతో నిర్మించారు. ఇది ఇక్కడి ఆలయ ప్రత్యేకతగా గోచరిస్తోంది. సుందర రూపా సుబ్రహ్మణ్య ఇతిహాసాల్లోనూ శివ మహాపురాణంలోనూ స్కాంద పురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన లీలా విశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపిస్తాయి. కానీ అవి అన్నీ సత్యాలేనంటారు పండితులు. ఒకే కుమార సంభవానికి అనేక కోణాలను మహర్షులు దర్శించారు. శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగాను యజ్ఞతత్వానికి ప్రతీకగాను విష్ణు సహస్రనామాలలో అభివర్ణించారు. పలు పురాణ వర్ణనలను బట్టి చూస్తే స్కందుడన్నా సుబ్రహ్మణ్యుడన్నా మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అంటారు పండితులు. సుబ్రహ్మణ్య స్వామి అవతార పరంపరలో ఇంత లోతైన తాత్వికత ఉంది. ఆ స్వామి ఎక్కడ కొలువైనా ఒక లీలా మహత్యం ఉంటుంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ గ్రామంలో సుబ్రహ్మణ్యుడు కొలువైన లీలా విశేషాలను ఇప్పుడు చూద్దాం. తుర్కయంజల్ గ్రామంలో ఒకప్పుడు రాములు గౌడ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నించిన ప్రతిసారి విఫలమయ్యేవాడు. దీంతో ఈ ప్రాంతంలో ఏదో మహత్యం ఉందని, తాను ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయని భావించాడు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉపాసకులు ఆయనకు తారపడ్డాడు. కమలానందనాథ అనే ఆ ఉపాసకుడు రాముల కష్టాన్ని విన్నాడు. ఆ స్థలాన్ని చూసిన కమలానందనాథుడు ఈ స్థలం చాలా పవిత్రమైందని చెప్పాడు. అంతేకాదు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నిర్మించాలని చెప్పారు. కానీ రాములు దాన్ని అంగీకరించక కేవలం సుబ్రహ్మణ్య స్వామి వారికి చిన్న మండపం కడతానని హామీ ఇచ్చాడు. అయితే దానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఈ స్థలం సుబ్రహ్మణ్య స్వామి వారిదే. ఆ స్వామికి ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. శ్రీ కమలానందనాథుని ఆశీస్సులతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఆలయం పూర్తయింది. అప్పటి నుంచి ఈ గ్రామం సుబ్రహ్మణ్యపురంగా ప్రసిద్ధి చెందింది. పార్వతీ శివయోగనిష్ట బ్రహ్మచర్య తపః ఫలా సర్వదానవ గర్వభంజన సహస్రార్క మహోజ్వల భక్త హృదయ స్థాన నిలయ దివ్య శక్తి విభూషణ భక్త హృదయ స్థాన నిలయ దివ్య శక్తి విభూషణ జయతు 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 జయతు
ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామివారు సుమారు 6 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ప్రతిమను మహాబలిపురంలో ప్రత్యేక శ్రద్ధతో చెక్కించారు. అనంతరం ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ప్రతిష్ఠించారు. శ్రీ కమలానందనాథ స్వామి ప్రోద్బలంతో ఆలయ నిర్మాణానికి పూనుకున్న రాములు గౌడ్ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అష్టభైరవులు క్షేత్రపాలకులుగా నియమించి పుట్టపై వేలాయుధ ధ్వజస్తంభాన్ని నిర్మించారు. ఇది చూడటానికి ఎంతో వైవిధ్యంగా గోచరిస్తోంది. నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, భక్తజనులకొక పరీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష. శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం, శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం. అష్టాదశ పురాణాలలో 1,00,000 శ్లోకాలు ఉన్న ఏకైక పురాణం స్కంద పురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడంటారు. అంతటి ఉత్కృష్టమైన దివ్య స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి భక్తుల దోషాలను హరించడంలో అద్భుతమైన లీలలను ప్రకటిస్తాడు. భక్తులు అనేక విధాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. సంతానము కలగకపోవటం, రోగ పీడితులు కావటం మొదలైనవి. అలాంటి దోషాలను పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో ఆదిశంకరుడు సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియజేశారు. శివశక్తుల అనురాగానికి ఫలం సుబ్రహ్మణ్య స్వామి. దేవతల్లో జ్ఞాన పండిత అని కీర్తింపబడ్డాడు. గర్భాలయానికి ఇరువైపులా సుదేహ సుముఖ అనే ద్వారపాలకులు నిలబడి ఉంటారు. ద్వార కమ్మిలాలపై అనతుడు, తక్షకుడు, కాళేయ తదితర నవసర్పాకృతులు గోచరిస్తాయి. స్వామివారు గర్భగృహంలో స్థానక భంగిమలో అత్యంత సుందరంగా గోచరిస్తారు. తనను నమ్మి వచ్చిన భక్తుల అభీష్టాలను ఈడేర్చడానికి సంసిద్ధుడై ఉన్న తీరున గోచరిస్తాడు. అందుకే ఈ స్వామివారి దర్శనం అత్యంత శక్తిదాయకమని పండితులు చెబుతారు. దాదాపు 6 అడుగులున్న స్వామివారి విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. చేతిలో వేలాయుధాన్ని ధరించి రజత కిరీటధారిగా సుబ్రహ్మణ్యుడు కృష్ణశిలా ప్రతిమగా భక్తుల మనసులను దోచుకుంటాడు. ఎంతసేపు దర్శించినా భక్తుల ఆధ్యాత్మిక తృప్తి కలగదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కేవలం దీపకాంతిలోనే స్వామివారిని రాత్రిపూట దర్శించాల్సి ఉంటోంది. గర్భాలయంలో ఎలాంటి విద్యుత్ దీపాలు ఉండకపోవడం గమనార్హం. సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వెనుక భాగాన కామ్యకర్ణం అనేది ఉంది. దీనికి కూడా తామర తంతుని అనుసంధానం చేశారు. ఇక్కడ స్వామివారితో మనసులోని కోరికలను చెప్పుకుంటే తప్పనిసరిగా తీరుతాయని ఆగమ శాస్త్ర విధానం ద్వారా తెలుస్తోంది. కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యాన స్కంద సాలోక్యాన్ని పొందుతారు. గజముఖానుజుడు
దేవసేనాపతి వల్లీ నాయకుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తుర్కయాంజల్ ఆలయంలో అత్యంత సుందరంగా, అపురూపంగా, అద్వితీయంగా, మనోహరంగా, మంగళకరమూర్తిగా, దండాయుధపాణిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామిని దర్శించిన వారికి ఇహంలో ఎలాంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. అవ్యక్తమైన స్వామి రూపాన్ని నేత్రోత్సవంగా దర్శించుకొని తరిద్దాం రండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని సభక్తికంగా ఆరాధించిన భక్తులకు రాహు, కేతు, కుజదోషాలు అంతరించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం. సర్పదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే, సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరుతాయి. పాపగ్రహాలైన కుజ, రాహు, కేతు గ్రహాల బాధల నుంచి లేదా కర్మ ఫలాల నుంచి రక్షణ పొందడానికి ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహు, కేతు దోషాలున్నటువంటి వారికి కుజ మహర్దశ, రాహు మహర్దశ వంటి దశలు జరిగేటటువంటి వారికి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయంటారు. వివాహం ఆలస్యం అయ్యేవారికి, వివాహ విషయంలో సమస్యలున్నవారికి, సంతాన సమస్యలు ఉన్నవారికి, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారికి సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం వలన ఆ సమస్యల తొలగతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. కొలిచిన వారికి కొంగు బంగారమై అభీష్టాలు నెరవేర్చి ధర్మార్థ కామాలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినవాడు సుబ్రహ్మణ్య స్వామి. మన లోపల ఉన్న ఆసూరి ప్రవృత్తిని సంహరించి మనల్ని ధర్మ మార్గంలో నడుపుతాడు. గురుగుహ స్వరూపంలో భక్తుల అజ్ఞాన తిమిరాలను పాలద్రోలే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకునేందుకు భక్తులు స్వామివారి దర్శనానికి ఉద్యుక్తులవుతారు. ఇక్కడ స్వామివారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి పాదపీఠం వద్ద 1 అడుగు ప్రమాణంలో ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. అఖిల జగముల సన్నుతి, ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే స్వామి. కాలాగ్ని రుద్రుడైన శివుని తేజమే సంవత్సరాగ్ని. 6 ముఖాలు, 6 ఋతువులు, 12 చేతులు, 12 మాసాలు. ఇది సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమవ్వడం అంటే వివిధ వర్ణాలను వెదజల్లే కాంతిపుంజం. రాశీభూతమైన జ్ఞాన స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామివారికి ఏడాది పొడవునా ప్రత్యేక పూజలను, ఉత్సవాలను నిర్వహిస్తారు. జ్ఞానశక్తి స్వరూప స్కందా కుమార, స్కందా కుమార, 6 ఋతువులు నీకు 6 ముఖములు కాగా 12 మాసాలు చేతులై అమరగా, సంవత్సరాగ్నివైన కాలాగ్ని తేజమా, కాలాగ్ని తేజమా. స్వామివారికి ప్రతి మంగళవారం మంగళ వాయిద్యాలతో, పంచామృతాలతో అభిషేకాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇదే కాకుండా శుద్ధ షష్ఠి, బహుళంలో షష్ఠి, కృత్తికా నక్షత్రం, కుమారస్వామి జన్మ నక్షత్రం, విశాఖ నక్షత్రం రోజున విశేష పూజలు జరుపుతారు. ప్రతి ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరం నుంచి రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ గ్రామానికి సుమారు 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎల్బీ నగర్ నుండి నాగార్జున సాగర్ రోడ్డు మీదుగా వడాగుర్రం గూడ మీదుగా తుర్కయంజల్ ఎక్స్ రోడ్డు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సుల ద్వారా కానీ, ప్రైవేటు వాహనాల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. మూర్తి భవించిన అందం, తేజస్సు, చిరునవ్వు, అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి, భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు, సంతానం లేని వారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి అంత్యాన్న తనలో కలుపుకునే స్వామి, అటువంటి మన కుమారస్వామి అనుగ్రహ కటాక్షాలు భక్తులందరికీ కలగాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా, మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య, శరవణ భవ శంభుక దేవా, మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.